ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనసేం బాగోలేదు. ఆ సుందరి నన్ను పోలీస్తో కొట్టించింది బాబాయ్. సుందరి, నీతో మాట్లాడాలి. ఏంటి బాబాయ్, చెప్పండి. ఆ ఇంట్లో అనుతో నీకు రోజు గొడవెందుకు? అదిగో అను మాటే తప్ప ఇంకొకటి ఉండదుగా. అనుతో నేను గొడవ పడ్డం ఏంటి బాబాయ్? అలాగని అను కూడా నాతో గొడవకి దిగట్లేదు. మా మధ్య వాదన జరుగుతుంది. ఆ వాదనకి ఇంకొక పేరు గొడవ. ఆ విషయం నాకు తెలుసు. కానీ నువ్వు ఒక పని చేయి, కార్తీక్కి డైవర్స్ ఇచ్చేసాయి. బాబాయ్, ఒక బాబాయ్గా నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఇక్కడికి వచ్చేసేయి. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? నువ్వెందుకు ఆ నరకంలో ఉండటం? పొద్దున లేచిన దగ్గర నుంచి ఆ కార్తీక్ ఏదో నీ మీద ప్లాన్ చేయడం, నువ్వు అను రోజు గొడవ పడుతూ ఉండడం అవసరం అంటావా? సరే బాబాయ్, ఇవన్నీ పక్కన పెట్టు. డైవర్స్ ఇవ్వడం అనేది నా పర్సనల్. అయినా నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావేంటి బాబాయ్? సరే, ఇవన్నీ కాదు. ఫస్ట్ నా డైరీ ఇవ్వండి బాబాయ్. ఏ డైరీ? మీకు తెలీదా? కృష్ణ డైరీ. నా దగ్గర లేదు. ఆ డైరీ మీ దగ్గర ఉందని నాకు తెలుసు బాబాయ్. బాబాయ్, నేను మిమ్మల్ని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మీరెప్పుడు కూడా అబద్ధం చెప్పింది లేదు. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు బాబాయ్. ఎందుకు బాబాయ్ ఇలా మారావు? ఎవరి కోసం? సుందరి, అను నా కన్న కూతురని తెలిసిన తర్వాత నేనుగా లేనన్నది నిజం. నాకిప్పుడు మీ అందరికంటే అను మీదనే నా ప్రేమ కొట్టుమిట్టాడుతుంది. బాబాయ్, నాకు ఆ డైరీ చాలా ఇంపార్టెంట్. డైరీ ఇవ్వండి, నేను వెళ్తాను. ఇవ్వనమ్మా. సుందరి ఆగమ్మా. అమ్మ సుందరి ఆగమ్మా. సుందరి, అమ్మ సుందరి సుందరి ఆగమ్మా. నాన్న డైరీ ఇస్తారు. సుందరి, ఏంటమ్మా ఇది?